ఉషతో ముచ్చట్లు మధురమైనవే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషతో ముచ్చట్లు. అసలు ఎనర్జీ లేదు నాకు, అస్సలు ఒంట్లో బాగాలేదనమాట. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు డూ దిస్ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనమాట. అందుకే తప్పకుండా ఈరోజు ఈ వీడియో చేయాలి అని చెప్పి కూర్చున్నాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, సో ఫ్రెండ్స్ కోసమే మాట్లాడుకుందాము. నా లైఫ్లో గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో గుడ్ ఫ్రెండ్స్ కోసం చెప్తాను. 23 వరకు నాకు అసలు ఫ్రెండ్సే లేరు, నాకు ఫ్రెండ్సే సెట్ అవ్వరు అనే ఫీల్ అయ్యేదాన్ని బాగా. ఐమ్ 24 నౌ. 24 ఇయర్స్కి నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ టు సే దిస్. నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. లైక్ భావన కానీ, ప్రతాప్, బన్నీ, సౌజీ, సోహెల్, సుచి, సాయిగాడు, మోహన్, ఇంకా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్తారు. అంత మంచి ఫ్రెండ్స్ అనమాట. సో నేను మంచి ఫ్రెండ్స్ కోసం మాట్లాడడానికి ఈ వీడియోలోకి రాలేదు. ఏదైతే చెడు ఫ్రెండ్షిప్ అని చెప్పాను కదా, నాకు రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది గైస్. నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాను. సో ఆర్గనైజేషన్లో ఎప్పటి నుంచో ఉన్నాను. సో రీసెంట్గానే నాకు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాను అనమాట ఆర్గనైజేషన్లో. సో ఆ పొజిషన్కి వెళ్ళడం వల్ల నేను అందరికీ కనిపించడం స్టార్ట్ చేశాను. ఆర్గనైజేషన్లో అందరికీ వినిపించాను, బాగా కనిపించాను కూడా. సో ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో అవుట్ ఆఫ్ నోవేర్ ఒక అమ్మాయి వచ్చి ఫ్రెండ్ అయింది. సో నేను అంటే అప్పటి వరకు, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, అప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండ్ అయినప్పుడు వరకు నేను మనుషులందరూ మంచోళ్ళే అనుకునేదాన్ని. కానీ ఆ అమ్మాయి నేర్పించింది నాకు. ఎలా అంటే ఒకళ్ళు వచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేస్తే కొంచెం ఆలోచించాలి, కొంచెం మాట్లాడి, కొంచెం వాళ్ళు ఎలాంటోళ్ళు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ నడవడిక ఏంటి, అవన్నీ తెలుసుకొని ఫ్రెండ్షిప్ చేయాలి, ఆలోచించాలి అనే ఆలోచన నాకు ఆ అమ్మాయి తెప్పించింది. సో ఏం జరిగిందో చెప్తాను. ఆ అమ్మాయి బ్యాక్ స్టాబింగ్ చేసిందో, బ్యాక్ బిచ్చింగ్ చేసిందో, ఇంకొకటో మీరే వీడియో లాస్ట్ వరకు చూసి చెప్పండి, ఓకేనా? సో అసలు ఏమైంది అంటే, అవుట్ ఆఫ్ నోవేర్ ఫ్రెండ్స్ అయ్యాము. సో మేము మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము అనమాట. బాగా బాగా అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, తినేవాళ్ళం, తిరిగేవాళ్ళం, అన్నీ జరిగేవి. సో అప్పుడప్పుడు గొడవలు కూడా బాగా జరిగేవన్నమాట. అవుట్ ఆఫ్ అమ్మాయి మీరే చేశారు ఇలాగా, మీ వల్ల ఇలా జరుగుతుంది అని అనుమానించడం మమ్మల్ని, ఇలా అసలు మొత్తం అనుమానిస్తూనే ఉండేదన్నమాట. మేము కూర్చోబెట్టి మాట్లాడి, ఇలా కాదు, ఇలా జరిగింది, ఇక్కడ ఇలా కాదు, ఇలా జరిగింది అని మొత్తం చెప్పేవాళ్ళం. మళ్ళీ సార్ట్ ఔట్ చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళం. సో కొన్ని డేస్‌కి ఏమైంది అంటే, మాకు ఒక పర్సన్, అంటే ఒక థర్డ్ పర్సన్ వచ్చేసి, "మీ ఫ్రెండ్ మీకోసం ఇలా చెప్తుందే" అని చెప్పేసనన్నారు. మేమైతే నమ్మలేదనమాట. సో నమ్మకుండా అదేం కాదు, వీళ్ళు కావాలనే చెప్తున్నారు అని చెప్పేసి అనుకునేవాళ్ళం, వదిలేసేవాళ్ళం. అది పెద్దగా పట్టించుకునే వాళ్ళం కూడా కాదు. సో డేస్ పాస్ అవుతున్నాయి. ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి గైస్. కానీ నేను బాగా నన్ను హర్ట్ చేసే ఇన్సిడెంట్సే చెప్తున్నాను. ఎందుకంటే వీడియో ల్యాగ్ అవ్వకూడదు. నాకు ఇష్టం లేదు అలా ల్యాగ్ అవ్వడం. ఏం జరిగింది అంటే, ఒకరోజు నాకు ఫుల్ హెల్త్ బాలేదు. అంటే అసలు ఘోరంగా ఫీవర్ వచ్చిందనమాట. ఎక్కడికన్నా ఫ్రెండ్స్‌తో అలా బయటికెళ్ళి కూర్చొని ఏమైనా సూప్ తాగి రావాలని అనిపించింది. అయితే ఐ నీడ్ యూ గైస్ అని చెప్పి మెసేజ్ చేశాను. అయితే వాళ్ళొచ్చారు నా కోసం. వాళ్ళొచ్చారు. మేము బయటికెళ్దాం అని అనుకున్నాము. వచ్చారు. వాళ్ళు మా ఇంటికొచ్చారు. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది అంటే, మధ్యలో కారు దిగిపోయింది గైస్. కారు దిగిపోయి వేరే ఫ్రెండ్ ఇంటికెళ్ళిపోయింది. నన్ను చూడ్డానికొచ్చిన అమ్మాయి నాతో పాటు కదా టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికెళ్ళిపోయింది. మేము ఎళ్ళాము, సూప్ తాగాము, మాట్లాడుకున్నాము. మళ్ళీ మేమొచ్చాం. మేమొచ్చేసరికి మళ్ళీ కారెక్కింది. కారెక్కిన కొంచెం దూరంకి క ఏదో మాట, ఆబ్వియస్‌లీ ఫ్రెండ్స్ అన్ని తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటర్‌లేసుకుంటాం, నవ్వుకుంటాం, అన్నీ చేస్తాం కదా! అలానే ఏదో ఒక మాట మాట్లాడాము. మాట్లాడితే అది నాకు నచ్చలేదు, అది ఇది అని చెప్పి కారాపండి, నేను కార్‌లో నుంచి దిగిపోతా, లేదంటే దూకేస్తా అన్నది. కారాపేసాం మేము భయపడి. ఎందుకంటే దూకేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది కదా! కారాపేసాం అనమాట. ఆపితే దిగిపోయింది. దిగిపోయి నేను కూడా దిగాను, నా ఫ్రెండ్ కూడా దిగింది. దిగి బతిమలాడుతున్నాం అనమాట. ఎక్కు, ఇలా రోడ్డు మీద కరెక్ట్ కాదు, తర్వాత ఎళ్లి మాట్లాడుకుందాం అని చెప్పి. అమ్మాయి ఆ గ్యాప్‌లోనే ర్యాపిడో బుక్ చేసుకొని ఎళ్ళిపోయింది గైస్. ఎళ్ళిపోయి మేమున్నాం. ఆ అమ్మాయి కారు యూటర్న్ తీసుకొని, ఆ అమ్మాయి బండెక్కినంత వరకు మేము అక్కడే ఉన్నాం. సో ఆ తర్వాత మేము వెళ్ళిపోయామనమాట. ఆ అమ్మాయి ర్యాపిడో బుక్ చేసేసుకోవచ్చు. ఆ అమ్మాయి ఎళ్ళిపోవచ్చు. అర్ధరాత్రి టైం కొంచెం నైట్ అయిందనమాట. నైట్ 9:30, 10 అయిందనమాట ఆ టైంలో. అయితే మేము వద్దు అని ఎంత బ్రతిమలాడినా ఆ అమ్మాయి ఆపలేదు, ఎళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా తన కోసం గొడవ. "మీరు నా కోసం వెయిట్ చేయలేదు. మీ పని మీరు చూసుకున్నారు" అది ఇది అని చెప్పి. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసాం. "లేదు నువ్వు ర్యాపిడో ఎక్కెళ్ళేంత వరకు ఉన్నాము. ఇప్పుడు కార్ ఎక్కించుకొని వెళ్దాం అంటే దూకేస్తానంటుంది. ర్యాపిడో కూడా బుక్ చేయనివ్వకపోతే అమ్మాయి రోడ్డు మీద ఉండిపోతది కదా!
ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే మేము వదిలేసాం అనమాట. కామ్‌గా కొంచెం స్పేస్ ఇద్దాము అని చెప్పేసి. ఎందుకు స్పేస్ ఇచ్చామో కూడా చెప్తాను. ఒకసారి మాటల్లో ఏదో ఒక కన్వర్జేషన్‌లో వేరే అమ్మాయితో, ఆ అమ్మాయి వేరే ఇప్పుడు నన్ను ఎవరైతే బ్యాక్ బిచ్చింగ్ చేసిందో, ఆ అమ్మాయి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఆహ్, నాకు గొడవైన తర్వాత నాకు కొంచెం స్పేస్ ఇచ్చారు కదా! అది నాకు చాలా నచ్చింది అని చెప్పిందనమాట. అది నేను గుర్తుపెట్టుకొని ఓకే. స్పేస్ ఇద్దాము. మేబీ షీ నీడ్స్ సమ్ స్పేస్ అని చెప్పి నేను వదిలేసాను. నేను పట్టించుకోలేదు. నా ఫ్రెండ్ కూడా పట్టించుకోలేదు. మేము వదిలేసాం అనమాట. స్పేస్ ఇచ్చాము. ఆ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ట్రై చేసాము. ఓకే. మళ్ళీ కలిసిపోయాం. ఓకే. అంత చేసిన తర్వాత కూడా మాకు సిగ్గు లేకుండా మళ్ళీ కలిసామనమాట. అంటే నాకు చాలా బాధ అనిపించింది. నన్ను చూడ్డానికొచ్చి నా దగ్గర ఉండకుండా ఆ అమ్మాయి ఏదో ఫీల్ అయిపోయి, ఆ అమ్మాయి కాళ్ళు దూకేస్తాను, అది దూకేస్తానని చెప్పి గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడం నాకస్సలు నచ్చలేదు. చాలా బాధ అనిపించింది. ఊహించని విధంగా ఒకళ్ళొచ్చి మాకు చెప్పారు, ఇలా చెప్తుంది నీకోసం అది ఇది అని చెప్పి. హార్ట్ బ్రేక్ అయిపోయింది మా ఇద్దరికి. మేమేం చేసామంటే, వద్దు ఇంక వదిలేద్దాం అసలు ఈ ఫ్రెండ్‌షిప్ వద్దు, ఏమొద్దు అని చెప్పి ఆ అమ్మాయిని కట్ చేసామనమాట. ఎందుకంటే మంచి పేరు రావట్లేదు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నా. బ్యాడ్ ఫ్రెండ్‌షిప్‌లో మనం బ్యాడ్ వేలో ఉన్నామని తెలిసి కూడా ఎన్ని రోజులుంటాం ఆ బ్యాడ్ ఫ్రెండ్‌షిప్‌లో, బ్యాడ్ వేలో ఉండలేం కదా! సో, ఓకే. ఇది ఎక్కడికో ఎళ్తుంది. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్పి మేమిద్దరం కట్ చేసామనమాట. సో, ఇలా జరుగుతూనే ఉంది. తర్వాత ఒక పెద్ద ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ కోసం కాల్ చేస్తే నేనెళ్ళాను. నా ఫ్రెండొచ్చింది. వేరే వాళ్ళు గూడా వచ్చారు. అక్కడ ఇష్యూ అయింది. తర్వాత మా ఇంట్లో ఒక చిన్న ఇష్యూ అయింది. ఆ అమ్మాయి వచ్చి హెల్ప్ చేసింది. సో, అంతా గుడ్. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఈ ఇన్సిడెంట్‌లో ఇంకొకళ్ళు కూడా యాడ్ అవుతారు. ఇంకొక అమ్మాయి కూడా. సో, నేనిప్పుడు పేర్లు పెట్టి మీకు సింప్లిఫై చేస్తాను. ఉష, స్నేహ ఎవరైతే బ్యాక్ పిచింగ్ చేసిందో ఆ అమ్మాయి. స్నేహ అండ్ రాణి 3 పేర్లు. ఈ ఇన్సిడెంట్‌లో ఏం జరిగింది అంటే, రాణి అనే అమ్మాయికి హెల్త్ అస్సలు బాలేదు. క్యాన్‌లో పెట్టుకుందనమాట హ్యాండ్‌కి. అసలు చాలా సివియర్ ఫీవర్, సివియర్ ఇన్ఫెక్షన్ ఫీవర్, చాలా ఫీవర్ అనమాట. నడవలేకపోతుంది. అయితే వాళ్ళ ఆఫీస్‌లో పిలిచారు తనని. ఏదో అర్జెంట్ వర్క్ ఉంది. ఖచ్చితంగా అమ్మాయి ఉండాలి అని చెప్పేసి. సో, వీళ్ళ రాణి ఆఫీస్ దగ్గరే స్నేహ ఇల్లనమాట. సో, స్నేహ ఇల్లయితే సరే అని చెప్పి రాణి ఆఫీస్‌కొచ్చింది. పని చూసుకుంది. ఇంకా సాయంత్రం పనుందనమాట. తన ఇంటికెళ్ళడానికి అవ్వదు. అప్పటికే ఎండ ఫుల్‌గా కాస్తుంది. రాణి స్నేహకి కాల్ చేసి అడుగుతుంది. ఇలా నాకు ఆఫీస్‌లో అర్జెంట్‌గా రమ్మన్నారు. కానీ నాకు ఓపిక లేదు. నాకిక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ అయిపోయింది. నేను మీ ఇంటికొచ్చి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ ఇంటికెళ్ళిపోతాను. ఇప్పుడు మళ్ళీ ఇంటికెళ్ళి రావడం అంటే చాలా కష్టం. నాకు అవ్వట్లేదు అస్సలు ఓపిక లేదు అని చెప్పేసని అడిగింది. అడిగితే ఈ రా స్నేహ అనే అమ్మాయి ఏం చేసిందంటే, అవ్వదు నాకు. అస్సలవ్వదు. ఎందుకంటే నేను మీటింగ్‌కెళ్తున్నాను అది ఇది అని చెప్పిందనమాట. ఇంతకుముందు స్నేహ అయితే మాకు కీస్ ఇచ్చి, కీస్ అక్కడున్నాయి ఎళ్లి తీసుకొని పడుకోండి. మళ్ళీ కీస్ ఎసేసేయండి లేదా నేను వచ్చేస్తానని చెప్పేదనమాట. సో, ఫైన్. రాణి కూడా నాకేం ఫోన్ చేసి చెప్పలేదు. తను కామ్‌గా ఇంటికెళ్ళిపోయింది. వచ్చేసింది. తర్వాత ఎప్పుడో మాటల్లో ఇలా జరిగింది నాకు బాధ అనిపిచ్చింది అంటే, నాకు చాలా అంటే చాలా కోపమొచ్చింది ఫస్ట్. ఎందుకు అంటే మన పగోడైనా సరే, ఒంట్లో బాలేదు, ప్రాణం మీదకొచ్చింది అంటే, మన పగోడైనా సరే, మనం హెల్ప్ చేస్తాం వాళ్ళకి. అవునా కాదా? మీరు ఆ ప్లేస్‌లో ఉంటే ఏం చేస్తారు? చేస్తారా లేదా? సో, పగోడైనా సరే మనం హెల్ప్ చేస్తాం. కానీ సొంత ఫ్రెండ్‌కి ఒంట్లో బాలేదు అంటే, నువ్వేదో కోపంతో నేనసలు ఉండను ఇంట్లో అది ఇది అని ఏదో చెప్పింది. నువ్వు హెల్ప్ చేయలేకపోయావా? కీస్ ఇచ్చి, లేదా నన్ను పిలవలేకపోయావా? నువ్వు తన దగ్గరుండు నేనెళ్తాను బయటికి అని జెప్పి. నో. ఏమీ చేయలేదు. నాకక్కడ చాలా కోపమొచ్చింది. బాలేని అమ్మాయికి కూడా ఇలా చేసిందని. తర్వాత రాణి కూడా కాల్ చేసి బాధపడింది. నాకొక్కసారి కూడా ఫోన్ చేసి అడగలేదు. ఫ్రెండ్‌షిప్ ఇంటే ఇదేనా? అసలు బాలేదని తనకే ముందు తెలుసు. అయినా సరే అడగలేదు అని చెప్పి. ఇంక ఈ అమ్మాయితో టోటల్‌గా కట్ చేసాం. టోటల్‌గా మాట్లాడడం మానేసామనమాట. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. మేమెళ్ళాము. మళ్ళీ తనొచ్చింది. మళ్ళీ కలిసిపోతున్నాం అన్న టైంలోకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మిడ్ కాన్ఫరెన్స్. మా మిడ్ కాన్ఫరెన్స్ జరిగింది. సో, ఆ కాన్ఫరెన్స్‌లో స్నేహ అనే అమ్మాయి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ కూర్చొనున్నారు. మా ఇద్దరిది రాణిది, నాది డాన్స్ పెర్ఫార్మన్స్ ఉందనమాట. సో, వి హావ్ టు ప్రాక్టీస్. మేమసలు ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి మేము వేరే ప్లేస్‌కెళ్ళాలి. సో, నేను బ్యాగ్‌తో ప్రాక్టీస్ చేయలేను కాబట్టి బ్యాగ్ వేరే వాళ్ళకివ్వడానికి నా ఫ్రెండ్స్‌కి ఆ గ్యాంగ్‌లో ఉన్న వాళ్ళకివ్వడానికి ఎళ్ళాను. అండ్ రాణి కూడా నాతో పాటు వచ్చింది ఆ గ్యాంగ్‌తో మాట్లాడడానికి. సో, మాటల్లో మాట ఫ్రెండ్స్ అంటారు, ఇదంటారు. అసలు చూడటానికి అసలు అట్‌లీస్ట్ కాల్ చేసి ఎలా ఉన్నావు, ఏంటి అని మాట్లాడరు. అవసరానికైతే బాగా మాట్లాడతారు. అవసరం లేకపోతే ఇలా వదిలేస్తారు అన్నట్టు మాట్లాడిందనమాట. అసలు ఆ అమ్మాయి పేరు తీయలేదు అక్కడ. ఆ అమ్మాయి అడగలేదని చెప్పలేదు. వేరే అబ్బాయితో మాట్లాడింది రాణి ఎళ్లి. సో, ఆ అబ్బాయి గూడా నేను చేశాను కదరా! అని చెప్తే, నువ్వు గాదురా కొంతమందున్నారు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు గానీ ఏమి చేయరు అన్నట్టు మాట్లాడింది. గట్టిగా కూడా మాట్లాడలేదు. నేనక్కడ సైలెంట్‌గా ఇలా నిల్చొని చూస్తున్నాను గైస్. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది అంటే, అసలు క్రేజీగా ఎళ్లి మా మెంటర్‌కి నాతో కంప్లెయింట్ ఇచ్చింది. మీ కాన్ఫరెన్స్‌కొచ్చాము. మీ కాన్ఫరెన్స్‌కొస్తే ఇలానేనా అవమానిస్తారా? పిలిచి అవమానిస్తారా నన్ను?
ఏంటిది ఇలా ఇలా చేస్తారా మీరు? ఇలా కాన్ఫరెన్స్‌కొస్తే అంటే మా సీనియర్స్ నా దగ్గరకొచ్చి ఇలా ఇలా జరిగిందంట. మేము యాక్షన్ తీసుకుంటే వేరేలా ఉంటది. అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను లైట్ తీసుకున్నా. అసలు ఆర్గనైజేషనే లైట్ తీసుకున్నాను ఫస్ట్ ఇంకిప్పుడు. నాకు పర్సనల్‌గా ఎఫెక్ట్ చేయడానికి ఏం లేవు. బేసిక్‌గా నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఇంకా నాకు ఫ్యామిలీ లేదు. మా అమ్మ, నాన్న ఏం చెప్పినా వినరు అమ్మాయి. సో, నన్ను ప్రొఫెషనల్‌గానే ఎఫెక్ట్ చేయాలి. సో, ప్రొఫెషన్‌గా ఎఫెక్ట్ చేద్దామని మా మెంటర్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చింది. మళ్ళీ వాళ్ళు నా మీద యాక్షన్ తీసుకుంటాం అది ఇది అని మాట్లాడారు. నేను ఇంకా వదిలేసాననమాట. అసలు ఆర్గనైజేషనే లైట్ తీసుకున్నాను ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. సో, ఆ అమ్మాయి చేసిన దాని వల్ల కాదు. ఆ అమ్మాయి చేసిన దాని వల్ల నేనెప్పుడూ ఎఫెక్ట్ అవ్వలేదు. అవ్వను కూడా. నేను అసలు ఆ అమ్మాయి కోసం గానీ, ఆ అమ్మాయితో గానీ ఆ రోజు ఆ టేబుల్ దగ్గర నేను ఏమీ మాట్లాడలేదు. జిప్ అంతే. అసలు నేను ఇలా నించొని చూస్తున్నాను ఎవరేం మాట్లాడుతున్నారో వింటున్నాను అంతే జస్ట్. జస్ట్ విన్నందుకెళ్ళి నా మీద కంప్లెయింట్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ అమ్మాయి నా కాన్ఫరెన్స్‌కి పిలవలేదు. సో, పిలిచి అవమానిస్తున్నారు అని అంటే నాకు కామెడీగా అనిపించింది. సెకండ్ థింగ్ ఎవరైతే నన్ను అడిగారో వచ్చి నా మెంటర్స్ లేదా నా సీనియర్స్ ఎవరైతే అడిగారో వాళ్ళకి తెలీదనిపిస్తుంది. ఎందుకంటే అన్ని డేస్ ఆర్గనైజేషన్‌లో ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి మనుషులని తెలుస్తది కదా! నాకన్నా బాగా. సో, నాకు కొంచెం బాధ అనిపించింది. సరే అని చెప్పి నేను వదిలేసాననమాట. వదిలేసి ఇంకా లైట్ తీసుకొని నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను ఒక 3 డేస్ బాధపడ్డాను ఆ తర్వాత. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఏదో చెప్పిందనో కాదనో అది దానికోసం కాదు. నేను నా మెంటర్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. టిల్ టుడే నేను చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఒక టీచర్ లాగే చూసాను ఇప్పటివరకు. ఇక్కడే కాదు నేను స్కూల్‌లో, కాలేజ్‌లో ఎక్కడైనా సరే నేను టీచర్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే గనక నేను వాళ్ళకి మా నాన్నగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో దానికన్నా ఎక్కువే మా మెంటర్స్‌కి గాని, మా టీచర్స్‌కి గాని నాకు రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పటికి కూడా నా కాలేజ్ టీచర్స్ అన్నా, నా స్కూల్ టీచర్స్ అన్నా, నా మెంటర్స్ అన్నా నాకు చాలా అంటే చాలా అభిమానం, భక్తి ఏంటో నాకలా వచ్చేసిందనమాట. సో, ఇ నాకు బాధ అనిపించింది. మై మెంటర్ డిడ్ నాట్ డిజర్వ్ థిస్. అంటే నేను ఏం చేయకుండా వాళ్ళ స్టూడెంటో లేదా వాళ్ళ క్యాండిడేటో లేదా వాళ్ళ హూఎవర్ వాళ్ళు ఏం చేయకుండా అతని వరకు కంప్లెయింట్ ఎళ్ళింది అని నేను కొంచెం బాధపడ్డాను. సో, ఇది సార్ట్ ఔట్ చేయడానికి నేను ఆ అమ్మాయికి కాల్ చేశాను. కాల్ ఎత్తదు. బ్లాకులు చేసేస్తది. నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. ఇప్పటికి ఈ రోజు కూడా ఆ అమ్మాయి నా ముందుకొచ్చి మాట్లాడలేకపోతుంది. మాట్లాడలేదు గూడా. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర మ్యాటర్ లేదు. ఓకేనా? సో, ఆ అమ్మాయి ఏ విధంగా కూడా డిఫెండ్ చేసుకోలేదు. అన్నిట్లో బ్లాక్ చేసింది. నేను కొ కొ లైక్ చూసి సరే కూర్చొని మాట్లాడదాం కదా! అని చెప్పి ఏదో ఒక సాకుతో కూర్చొని మాట్లాడడానికి నేను సబ్‌వేకి పిలిస్తే అమ్మాయి చాలా సేపు చేసింది. ట్రాఫిక్ ఉంది ఆ రోజు. సో, నేను వెయిట్ చేశా గంట. ట్రాఫిక్ ఉన్నా సరే వెయిట్ చేయాలి గదా! గంట వెయిట్ చేశాను. గంట వెయిట్ చేస్తే అమ్మాయొచ్చి మాట్లాడి ఇలా ఇలా మొత్తం చెప్పా. "స్నేహ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మనకి జరుగుతుంది పర్సనల్ వార్. నువ్వు ప్రొఫెషనల్‌గా ఎళ్ళడం కరెక్ట్ కాదు. ఇది ప్రొఫెషనల్ గొడవ కాదు. నువ్వెందుకు నా ప్రొఫెషన్‌ని ఎందుకు లాగుతున్నావు ఇందులోకి? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మా మెంటర్‌కెళ్ళి సారీ చెప్పు. నువ్వెంత రెస్పెక్ట్ ఇస్తావో నాకు తెలీదు గానీ, నేను మా మెంటర్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. మాకు చాలా నేర్పించారు" అని చెప్పి క్లియర్‌గా చెప్పి సారీ చెప్తావంటే ఇలా ఇలా బుర్ర ఊపింది. సరే సారీ చెప్తా అన్నది కదా అని చెప్పి నేనెళ్ళిన పని అమ్మాయికి ఒకటి ఇవ్వాల్సిందుంది అది ఇచ్చేసి సారీ చెప్పేసా అంటే వేరే ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చింది ఆ అమ్మాయితో పాటు. మరి నన్ను బెదిరిపోతాననో లేదా ఇంకోటనో నాకు తెలీదు గానీ, ఆ అమ్మాయి అంతమందిలో ఆ అమ్మాయి స్క్రీన్ స్టోన్‌లో, సబ్వేలో అందరూ కలిపున్నారు. అందరూ నా మొహం వైపు చూసారు. ఆ అమ్మాయి సారీ చెప్పదు ఎవరికీ అని చెప్పి ఎళ్ళిపోయింది. నేను బయటికెళ్ళి స్నేహ అని 5 టైమ్స్ పిలిచాను. 5 టైమ్స్ పిలిచిన అమ్మాయి అట్‌లీస్ట్ ఇలా వెనక్కి తిరిగి కూడా చూడలేదు. నాకక్కడ వచ్చింది మండింది మామూలుగా మండలేదు గైస్. ఎంత కోపమొచ్చిందంటే నాకు, ఆ కోపం ఎవరి మీద చూపిచ్చాలో తెలియక నాకు ఏడుపొచ్చేసింది ఆ టైంలో. సో, అసలు ఎంత వరస్ట్ క్యాండిడేటా ఈ అమ్మాయి పిలిచిన "నీకేం జరిగింది? నీ ఫ్రెండ్‌షిప్‌లో కూర్చొని మాట్లాడితే అయిపోతది. నువ్వు తప్పు చేసావు సారీ చెప్తే అయిపోతది." అది డెఫినిట్‌గా తప్పు. ప్రొఫెషనల్‌గా జరిగిన దానికి ఎళ్లి సారీ పర్సనల్‌గా జరిగిన దానికెళ్ళి ప్రొఫెషనల్‌గా దెబ్బ తీయడానికి చూసావు. మొత్తానికి ఏదైనా మమ్మల్ని బాధ పెట్టాలి. ఇదంతా ఎందుకు చేస్తుంది? మేము ఆ అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చెయ్యట్లేదు. ఫ్రెండ్‌షిప్ చేయకుండా ఫ్రెండ్‌షిప్‌ని కట్ చేసాము అని చెప్పి చేస్తుందనమాట. సో, దిస్ ఈజ్ హర్ మెయిన్ ఎజెండా. ఆ అమ్మాయికి పని పాట ఏం లేదు బేసిక్‌గా. పని పాట ఏం లేదు. ఇలా పగలు తీర్చుకొని అందరి మీద బ్రతుకుతదనమాట. సో, మాకంటే పనులున్నాయి. మేము బిజినెస్‌లున్నాయి. మాకు బోలెడు వర్కులుంటాయి. బిజీగా ఉంటాం. పని లేనోడికి ఏం పని? ఇలా ఆళ్ళ మీద, ఈళ్ళ మీద నా ఫ్రెండ్ రాణి మీదయితే స్పై ఏకంగా. ఎవరినన్నా కలుస్తుందా తన ఆఫీస్ దగ్గర? ఎవరినన్నా కలుస్తుందా ఏంటి అవన్నీ. చాలా వరస్ట్‌గా అనిపిచ్చింది నాకు. ఎంత వరస్ట్‌గా అంటే అంత వరస్ట్‌గా అనిపిచ్చింది. ఫ్రెండ్సే కదా మనం ఒకప్పుడు. నువ్వు పిలిస్తే పలకవా? ఒక్క ఒక్క వెనక్కి తిరిగి చూడవా? ఆగవా నువ్వు?
నువ్వు ఇచ్చిన ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చిన వాల్యూ. నాకప్పుడు అర్థమైంది. అయితే ఇదంతా గొడవయింది. మేము మాట్లాడుకోలేదని అందరికి తెలిసింది. తెలిసిన తర్వాత నాకు కొంతమందొచ్చి కొన్ని విషయాలు చెప్పారు గైస్. అవి నాకు బయట పెట్టాలని ఉంది గానీ, నాకు బయట పెట్టకూడదవి. ఎలాంటి విషయాలంటే, ఓహ్! ఇలా చేసిందా? ఓహ్! అదా? ఓడియమ్మ! ఇలా కూడా చేస్తారా? అని నేను షేక్ అయ్యాననమాట. ఆ విషయాలన్నీ చూసి విత్ ప్రూఫులతో ఉన్నాయి. కానీ సర్లే ఎందుకు చెయ్యని ఎన్ని తర్వాత నాకు వేరే ఆళ్ళతో లింకప్పులు పెట్టడం ఇలా చాలా చేసిందనమాట ఆ అమ్మాయి. 1, 2 గాదు. చాలా అంటే చాలా చేసింది. నేనింక అవి ఇంకా చూస్తాను. ఇంకా చేయమన్నాను. చూస్తాను. ఎప్పుడైతే నేను బర్స్ట్ అవుతానో అప్పుడు అన్నీ వదులుతాను. నా దగ్గర ఎన్ని ప్రూఫ్‌లు ఉన్నాయో అన్ని ప్రూఫ్‌లు. ఎక్కడ వదలాలో అక్కడ వదులుతాననమాట. అసలు ఆ స్నేహ అనే అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ వరస్ట్. నా లైఫ్‌లో ఈ డస్ట్‌బిన్. నా లైఫ్‌లో డస్ట్‌బిన్‌లో ఏస్తే డస్ట్‌బిన్ గూడా బాధపడతది. అంత వరస్ట్ క్యాండిడేట్ అనమాట ఆ స్నేహ. అంత వరస్ట్ క్యాండిడేట్. నేనిప్పటికి అదే ఫీల్ అవుతాను. ఎందుకంటే నువ్వు ఆ రోజు స్నేహ అని ఆ సబ్వే దగ్గర పిలిచినప్పుడు నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నేనిప్పుడు ఎంత వరస్ట్ క్యాండిడేట్ అని అనుకునేదాన్ని కాదేమో ఈ రోజు వరకు. ఎనీవేస్ ఇది నేను మీతో ఎందుకు షేర్ చేసుకున్నాను అంటే, చూడండి గైస్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్‌షిప్ చేసే ముందు ఒక్క 5 మినిట్స్ ఆలోచించండి. కరెక్ట్ పర్సనేనా? బానే ఉంటారా? మనం మాట్లాడొచ్చా? మన వైబుకి సెట్ అవుతున్నారా? అన్నీ చూడండి. అదేంటి ఇవన్నీ చెక్ చేసుకొని తులాభారాలేసుకొని ఫ్రెండ్‌షిప్పులు చేయాలా అంటే, తులాభారాలేం ఏసుకొని ఫ్రెండ్‌షిప్ చేయవసరం లేదు. బట్ అమ్మాయి అసలేంటి? ఈ అమ్మాయి అయితే ఊరికే ఫోన్‌లోనే ఉండేది గైస్. 24/7 కలిసినా ఫోన్ మాట్లాడడం, లేదు చాటింగ్ చేయడం, ఫోన్ మాట్లాడడం, చాటింగ్ చేయడం, ఫోన్ మాట్లాడడం, చాటింగ్ చేయడం. సో, అవన్నీ తర్వాత ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అవన్నీ నాకు తెలిసే గానీ, నాకెవరన్నా ఉంటే అసలు ఫోన్ పట్టుకుంటే నచ్చదనమాట. నలుగురం కలిసినప్పుడు మాట్లాడుకొని హ్యాపీగా ఎళ్ళిపోయి తర్వాత ఫోన్ చూసుకో. ఫోన్ మాట్లాడుకొని చాటింగ్ చేసుకోవడం, ఫోన్ మాట్లాడుకొని చాటింగ్ చేసుకోవడం. నాకసలు నచ్చేది కాదనమాట. ఇప్పుడు అర్థమైంది ఎందుకలా ఫోన్ మాట్లాడుకొని చాటింగ్ చేసేదో. మీరు ఫ్రెండ్‌షిప్ చేసే ముందు చూసుకొని, ఓకే. ఈ మనిషి ఇలా నెగెటివ్‌గా ఈ అమ్మాయితో స్నేహ అనే అమ్మాయి నా లైఫ్‌లో రాకముందు వరకు నేను మనిషిని ఓన్లీ గుడ్ అంటే మంచి వైపే చూసేదాన్ని. కానీ ప్రతి మనిషికి ఒక నెగెటివ్ ఉంటది. ఒక చెడు వైపు ఉంటది అనేది నేను ఎప్పుడు చూడలేదు ఒక అవతల మనిషిలో. ఇప్పటి నుంచి ఆ అమ్మాయి ఎప్పుడైతే నాకు బ్యాక్ బిచ్చింగ్ చేసిందో, బ్యాక్ బిచ్చింగ్ అని ఎందుకన్నానో చెప్తాను గైస్. నా కోసం వెళ్ళి వీళ్ళతో వాళ్ళతో లింకప్పులు పెట్టడం, వి ఇది ఇలా అయింది, ఇది ఇలా అయింది అని చెప్పి లింకప్స్ చేయడం చాలా చేసిందనమాట. అందుకే బ్యాక్ బిచ్చింగ్ అన్నాను. సో, యెస్ గైస్. సెకండొచ్చి నాకిలా ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా అయిందా లేదో తెలుసుకోవడానికి. ఒకవేళ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. నాకు కూడా అయింది అని చెప్పి నేను ఖచ్చితంగా స్టోరీస్ అన్నీ నేను షార్ట్ ఫార్మ్‌లో చదివి నేను అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? అండ్ యెస్ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ యెస్ గైస్ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే టు యూ ఆల్. అండ్ యాహ్! ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.